హైదరాబాద్ మహానగరంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. స్వయం కృషితో కోట్లు సంపాదించేవారుంటారు, క్రైమ్ చేస్తూ జీవించేవారు ఉంటారు. చైన్ స్నాచింగ్ మొదలుకుంటే చెప్పులను దొంగతనం చేస్తూ జీవించేవారికి కూడా కొదవలేదని పలు సందర్భాలు నిరూపించాయి. తాజాగా చీరలను దొంగిలించడమే జీవనాధారంగా బతుకుతున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. మియాపూర్లో చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితులు చీరలు దొంగతనాలే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం సభ్యులు ముఠాగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాని ఎంచుకుని అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యుల్లో ఒక్కొక్కరిపై 10 నుంచి 15 వరకు కేసులున్నాయి. షాప్లోకి చొరబడి అక్కడ యజమాని, పని సిబ్బందికి మాయమాటలు చెబుతూ అటెన్షన్ డైవర్షన్ చేసి ఖరీదైన చీరలను దొంగలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో మియాపూర్, కేపీహెచ్పీ, మధురానగర్, సైఫాబాద్లో ఈ ముఠాపై కేసులున్నాయి. ముఠాలో 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు.